గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో 6 గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసింది. తాము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని టీపీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనతో విసిగిపోయిన తెలంగాణ ప్రజలు కాంగ్రెస్కు అధికారం కట్టబెట్టారు. ఈ క్రమంలో హామీల అమలుపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారు. ఇప్పటికే 4 గ్యారంటీలు అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా రైతు రుణమాఫీకి రేపు జూలై 18న శ్రీకారం చుట్టనున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు. ₹1,00,000 లోపు రుణాలన్నీ గురువారం జూలై 18న సాయంత్రం మాఫీ చేస్తామని ప్రకటించారు. రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని తెలిపారు. 3 విడతల్లో మాఫీ, ఆగస్టు 15 నాటికి రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేశారు. రుణమాఫీ చేస్తే తాను పదవికి రాజీనామా చేస్తానని హరీశ్రావు విసిరిన సవాల్ స్వీకరించి ఈ మేరకు రుణమాఫీ ప్రక్రియ వేగవంతం చేశారు. ఇందులో భాగంగా 3 విడతల్లో రైతు రుణాలు మాఫీ పూర్తి చేస్తామని తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రజాభవన్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కాంగ్రెస్ నాయకులతో సీఎం రేవంత్ రెడ్డి బుధవారం జూలై 17న సమావేశమయ్యారు. వరంగల్ డిక్లరేషన్ ప్రకారం 2022 మే 06వ తేదీన వరంగల్ డిక్లరేషన్ ద్వారా రాహుల్ గాంధీ రైతుల పంట రుణాలు ₹2,00,000 వరకు మాఫీ చేస్తామని మాట ఇచ్చారని సీఎం ఈ సందర్భంగా గుర్తు చేశారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి కూడా కేసీఆర్ ₹28,000 కోట్లు రైతు రుణమాఫీ చేయలేకపోయారని విమర్శించారు. ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేస్తామని పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో చెప్పామని తెలిపారు. ఆర్థిక నిపుణులు కూడా రుణమాఫీ కష్టమని చెప్పారని, ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయన్నారన్నారు. కానీ ఇచ్చిన మాటకు కట్టుబడి నాడు సోనియమ్మ తెలంగాణ ఇచ్చారని గుర్తుచేశారు. నేడు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ చేస్తున్నామన్నారు. దేశానికి తెలంగాణ మోడల్, గాంధీ కుటుంబం మాట ఇస్తే అది శిలాశాసనం అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. రైతు రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ మాట ఇచ్చారని, ఆ మేరకు చేసి తీరుతున్నామని తెలిపారు. దీంతో తెలంగాణ దేశానికి మోడల్గా నిలుస్తుందని పేర్కొన్నారు. తన జీవితంలో ఇది ఎప్పటికీ గుర్తుండిపోతుందని చెప్పారు. గురువారం జూలై 18 సాయంత్రం 4 గంటలకు ₹1,00,000 వరకు ఉన్న రైతు రుణాలు మాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకు ₹7,000 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తామన్నారు. ఇక ఈ నెలాఖరులోగా రెండో విడతగా ₹1,50,000 వరకు ఉన్న రైతు రుణాలు మాఫీ చేస్తామని తెలిపారు. మూడో విడతలో ఆగస్టులో ₹2,00,000 వరకు రైతు రుణాలు మాఫీ చేస్తామని తెలిపారు. ప్రతి రైతును రుణ విముక్తి చేయాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. కేసీఆర్లా మభ్యపెట్టలేదు. ఇక గతంలో కేసీఆర్ రుణమాఫీకి 5 ఏళ్లు సమయం తీసుకున్నారని, అయినా ₹1,00,000 రుణాలు కూడా మాఫీ చేయలేకపోయారని తెలిపారు. 5 ఏళ్లు మభ్యపెడుతూ వచ్చారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతు రుణమాఫీపై చిత్తశుద్ధి ఉందని తెలిపారు. అందుకే కేసీఆర్లా మభ్యపెట్టకుండా ఏకమొత్తంలో ₹2,00,000 రుణమాఫీ పూర్తి చేస్తున్నామన్నారు. రైతుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికే ₹2,00,000 రైతు రుణమాఫీ అమలు చేస్తున్నామని చెప్పారు. మనం చేస్తున్న మంచి పనిని ప్రజలకు వివరించాలని ఎమ్మెల్యేలకు సూచించారు. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిల్లో కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. రుణమాఫీ హామీని నిలబెట్టుకున్నామని సగర్వంగా చెప్పాలన్నారు. దేశవ్యాప్తంగా చర్చ జరగాలి. ఇక తెలంగాణలో రైతుల రుణమాఫీపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ మేరకు పార్లమెంటులో ఎంపీలు ఈ విషయాన్ని ప్రస్తావించాలని సూచించారు. తెలంగాణలో ఒకే విడతలో ₹31,000 కోట్ల రుణాలు మాఫీ చేసిన విజయాన్ని దేశానికి తెలియజేయాలన్నారు. ఇక గురువారం గ్రామాల్లో, మండల కేంద్రాల నుంచి రైతు వేదికల వరకు బైక్ ర్యాలీలు నిర్వహించాలన్నారు. ఎమ్మెల్యేలు నియోజకవర్గ కేంద్రాల్లో కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. ఎక్కడికక్కడ ఒక పండగ వాతావరణంలో సంబరాలు జరపాలన్నారు. 7 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమానికి ₹30,000 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి మరియు కామెంట్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం. కొత్త వార్తలు మరియు అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని నొక్కండి.